హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పుడే కోడలు సిరి అందించిన కాఫీ కప్పులోని వేడి ఫిల్టర్ కాఫీని సిప్ చేస్తున్న మీనాక్షి మొబైల్ ఫోను రింగ్ అయింది. అమెరికాలో ఉంటున్న కూతురు మేఘన నుండి ఫోన్. ఏమిటే మేఘు, ఇంకా పడుకోలేదా? ఇప్పుడు రాత్రి 9 కదా అమ్మ, మాకు బాబు ఇంకా పడుకోలేదు. మీ అల్లుడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావమ్మా? ఇంతకు మునిపే లేచాను, కాఫీ తాగుతున్నానే. అదృష్టవంతురాలివి. అన్నీ తమరి కాళ్ళ దగ్గరకే నడిచి వస్తాయి కదా. ఏం, నువ్వు కలుపుకోలేవా కాఫీ? పాపం వదినే అందివాలా. కాస్త అటు ఇటు తిరిగితే నీకే మంచిది కదమ్మా. ఒళ్ళొస్తుంది అంటావు కదా, అది తగ్గుతుంది మూమెంట్ ఉంటే. సర్లేవే, ఏమిటి విశేషాలు అని అడుగుతుంది. పెద్ద విశేషమే ఉందమ్మా అని చెప్తుంది మేఘన. మేము వచ్చే శుక్రవారం రాత్రికి ఇండియా వస్తున్నాం. టికెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి. అదేమిటి ఉరుములేని పిడుగులా? చెప్పనే లేదు ఇంతవరకు. నీకు మాత్రమే చెప్తున్నానమ్మా, మా అత్తగారు వాళ్ళకు చెప్పలేదు, చెప్పం కూడా. నువ్వు కూడా చెప్పకు, సర్ప్రైజ్ చేయాలని అని అంటుంది కూతురు మేఘన. కూతురికి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి. ఇంట్లో మేఘన తను ఎప్పుడూ ఒకటే. కొడుకు పవన్కి మాత్రం అచ్చం వల్ల నానబుద్ధులే వచ్చాయి. చాలా నెమ్మది, ఏమీ పట్టదు వాడికి. మేఘన అలా కాదు, ప్రతి విషయము తనతో షేర్ చేసుకుంటుంది, పెళ్ళైనా కూడా. ఇంతకీ ఇక్కడ నుంచి ఏం కావాలి నీకు? మేకప్ సామాన్లు అయిపోయాయి మేఘు, వాటితో పాటు పర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా. అలాగేలే, వదినకు కూడా తెస్తాను అని అంటుంది. చూడు మేఘు, అందరికీ సూట్ కేసుల నిండా సామాన్లు నింపి తేవాల్సిన అవసరం లేదు. తన మాటలు లోపలున్న కోడలికి వినపడకూడదనుకుంటూ గొంతు తగ్గించి మాట్లాడుతుంది. ముందు వెనుక చూసుకోవే మేఘన. అమ్మా, నీ సోది ఆపు. ఎప్పుడో ఒకసారి వస్తాం, నాకు అందరూ ఒకటే. సర్లే కానీ ఎయిర్పోర్ట్కు నేను మీ నాన్న చిన్న కారులో వస్తాము, అన్నయ్య పెద్ద కారులో వస్తాడు, సరేనా అంటుంది మీనాక్షి. అమ్మా, ఇంతకీ మేము నేరుగా మా అత్తగారింటికి వెళ్తాం, మీరెవరూ రావాల్సిన అవసరం లేదు రిసీవింగ్కి అని అంటుంది మేఘన. మీనాక్షి నివ్వెరపోయింది ఒక క్షణం. చాలా అసహనంగా ఫీల్ అవుతూ, అదేమిటే మేఘు, ఎప్పుడూ లేనిది నేరుగా అక్కడికి వెళ్ళడం ఏమిటి అంది. అవునమ్మా, ఇండియాలో ఉన్న ఈయన స్నేహితుడికి ఆల్రెడీ చెప్పేశారు మీ అల్లుడు. అతను తన ఇన్నోవా కార్ తెచ్చి మమ్మల్ని నేరుగా మా అత్తగారింట్లో దింపుతా అన్నారు. తను ఇంకా కూతురుతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఈ లోపల మేఘనే ఇండియా చేరుకున్నాక ఫోన్ చేస్తాను, నాన్నకు అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పు, మా అత్తగారికి మాత్రం చెప్పకు, బాయ్, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది మేఘన. కూతురు అలా నేరుగా అత్తగారింట్లో దిగటం ఆవిడకు ఏమీ రుచించటం లేదు. మేఘన తన మాట వింటున్నట్లే ఉన్నా ఒక్కోసారి తనకి నచ్చనట్లే చేస్తుంది. ఎవరూ ఒప్పించలేరు తనని. అనుకున్నట్టుగా మేఘన వాళ్ళు ఇండియా చేరుకోవటం, అత్తవారింటికి చేరుకున్న తర్వాత తల్లికి క్షేమంగా చేరామని ఫోన్ చేస్తూ, తర్వాత తీరికగా మాట్లాడతా అమ్మా, ఫ్లైట్ 4 గంటలు డిలే మూలాన అలసటగా ఉందంటూ ఫోన్ పెట్టేసింది మేఘన. మీనాక్షి ఒక్కటే హైరానా పడిపోతుంది. ఆవిడకన్నీ సందేహాలు, అనుమానాలు. ఒకచోట నిలవలేకపోతోంది. కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్ళటం అస్సలు భరించలేకపోతోంది. మరునాడు శనివారం ఉదయం వియ్యపురాలు శారద నుండి ఫోన్ వస్తుంది. బాగున్నారా వదినగారు అంటూ. అబ్బాయి, కోడలు, మనవడు అమెరికా నుండి వచ్చారు. ముందస్తుగా ఏమాత్రం చెప్పకుండా సర్ప్రైజ్ చేసేశారు. ఎవరికి చెప్పలేదన్నారు. మీకు తెలియదేమో కదూ అని అంటారు. అవును వదిన గారు, మేఘన నిన్న రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్పేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం అందరమును అని అంటుంది. ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చారు అనుకున్నాం. అవునండి వదిన గారు, ఆనందంతో కడుపు నిండిపోయిందనుకోండి. రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి లంచ్కి వచ్చేయండి. రాత్రి దాకా వాళ్ళతో సరదాగా గడపొచ్చు. మీ అన్నగారు కూడా అన్నయ్య గారితో చెప్తా అన్నారు. మీ అబ్బాయి, కోడలు, మనవడు, మనవరాలు సమేతంగా అంటూ పదే పదే చెప్పి ఫోన్ పెట్టేసింది ఆవిడ. ఏమిటో ఈవిడ ఇంత ఉబ్బి తబ్బిబ్బిరాలైపోతుంది. రేపు వస్తూ కూతురిని, మనవడిని తనతో పాటు తెచ్చేసుకోను అని దృఢంగా అనుకుంటుంది మీనాక్షి. అప్పుడు కానీ ఆవిడ మనసు శాంతించలేదు. మర్నాడు ఆదివారం అందరూ కలుసుకున్నారు.
వియ్యపురాలు గారి ఇల్లు పండగ వాతావరణం అలుముకుంది. హడావుడిగా ఉంది. కూతురు అందరి సమక్షంలో సూట్ కేసులు తెరిచి తెచ్చిన బహుమతులు అందరికీ పంచిపెడుతోంది. ముందుగా అత్తగారికి మామగారికి ఇస్తూ ఆడపడుచుకి తెచ్చినవి పక్కన పెట్టి మిగతావి తల్లి తండ్రికి అన్నా వదినకు ఇచ్చింది. అది వరకు కూతురు వచ్చినప్పుడల్లా ముందుగా సూట్ కేసులు తనే చొరవగా తెరిపించి తనకు కావలసినవన్నీ పక్కన పెట్టేసుకునేది. ఈసారి కూతురు అలా చేయటం ఆవిడకు చాలా నామోషిగా అనిపించి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. భోజనాలు అయిపోయి అందరూ హాల్లో కూర్చున్నప్పుడు అల్లుడు అవినాష్ మాట్లాడడం మొదలుపెట్టాడు. మీకు నేను చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మేము ఇంత సడన్గా ఎందుకు వచ్చామా అనుకోవచ్చు. మేము శాశ్వతంగా అమెరికాకి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాము అని అనగానే మీనాక్షి నెత్తిన పిడుగు పడినట్టయింది. నమ్మలేక కూతురు వైపు చూసేసరికి మేఘన నవ్వుతూ అవునన్నట్టుగా సంకేతం ఇచ్చింది. 2-3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇండియన్ కంపెనీలో నాకు పోస్టింగ్ దొరికింది. అసలు ఇండియా వెళ్ళిపోదామని ప్రోత్సహించింది మేఘననే. తను చెప్పగానే నేను ప్రయత్నం చేయటం, ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకటం అన్నీ ఒకదాని వెంట మరొకటి ఫాస్ట్గా జరిగిపోయాయి. మా నిర్ణయం మీకు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నా అంటూ అందరి వైపు చూశాడు. వెంటనే అవినాష్ తల్లి శారద గారు, అవినాష్ మీకిద్దరికీ ఏది మంచో ఏది కాదో బాగా తెలుసు. ఒక దశ దాటిన తర్వాత ఎవరి భవిష్యత్తు గురించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అప్పట్లో యుఎస్లో ఎంఎస్ చదువుతానంటే సరే అన్నాం. నీ ఇష్టానికి కూడా విలువనిచ్చాము. ఆ తర్వాత జాబ్ వచ్చింది. జీవితంలో బాగా స్థిరపడ్డావు. నీ భవిష్యత్తును శాసించే అధికారం ఎవరికీ లేదు. నీ నిర్ణయం సరైనదని నువ్వు భావిస్తే చాలని ఆవిడ సమాధానమిచ్చారు. తర్వాత అత్తగారు మామగారు వైపు చూస్తూ మీరు మామయ్య గారు అని అనగానే మంచి నిర్ణయం అవినాష్ అని ఆయన పవన్ మాధవి కూడా గుడ్ డెసిషన్ అంటూ వాళ్ళను అభినందించారు. ఎటు ఏమీ మాటలాడనిది ఒక్క మీనాక్షి గారే. ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది. పెదాలు బిగించుకొని కూర్చుండిపోయింది మౌనంగా. అక్కడి నుంచి వీడ్కోలు తీసుకునే ముందు కూతురు తమతో వస్తుందేమోనన్నట్లు చూసింది. ఈలోగా అవినాష్, అత్తయ్య గారు, రేపు మా చెల్లి శైలజ విజయవాడ నుంచి వస్తోంది మమ్మల్ని చూడాలని. 2-3 రోజులు ఉంటుందట. అది వెళ్ళగానే నేను మేఘన వినయ్తో కలిసి మీ ఇంటికొస్తాము. అవునమ్మా, అప్పుడొచ్చి 2 రోజులు ఉంటానని చెప్పేసరికి ఈవిడ గొంతుక ఎండిపోయింది, మాటలు పెగలక. 3 రోజుల తర్వాత అల్లుడొచ్చి కాసేపు కూర్చొని మేఘనను వినయ్ని అత్తగారింట్లో దింపి వెళ్ళిపోయాడు. మేఘనతో ఫ్రీగా మాట్లాడడం కుదరనేలేదు. మనసు రగిలిపోతుంది. ఒక పక్క మీనాక్షికి చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని, అత్తవారి పోరు ఉండదని పెళ్లి చేసి అమెరికా పంపిస్తే ఇది చేసిన నిర్వాకం ఇదన్నమాట. మనసులోని మాటలను బయట కక్కేసింది అణుచుకోలేక. అదేమిటే మేఘు, ఉన్న ఫలంగా మూటాముల్లే సర్దుకొని ఇండియా వచ్చేయడం ఏమిటే? అందరూ అమెరికా వెళ్ళిపోతుంటే ఇక్కడ స్వర్గం ఉందనుకుంటూ ఉబలాట పడిపోతూ వచ్చేసి పైగా మా నిర్ణయం సరైనదేనా అంటూ ఆ ప్రగల్భాలేమిటే అని అంటుంది. అవినాష్ ఇండియా వెళ్ళిపోదాం అనగానే గంగిగౌల తలూపడమేనా? వద్దని చెప్పలేవా అని ఆవిడ ఆగ్రహావేశాలతో కూతురును ప్రశ్నించింది. అమ్మా, నేను చెప్పేది వింటావా? ఏమిటి చెప్పేది? ఇక్కడ మీ ముసలి అత్తామామలకు వెట్టి చాకరీ చేస్తూ పడుంటావా? అవినాష్ చాలా తెలివిగా నిన్ను మభ్యపెట్టాడనిపిస్తోంది. పైగా నీ ప్రోత్సాహమేనంటూ నీ మీద నెట్టేసి తప్పుకుంటున్నాడు. నన్ను ఎవరు మభ్యపెట్టలేదమ్మా. నేనే వెళ్ళిపోదామని అవినాష్ని ఒప్పించేసరికి తల ప్రాణం నాకు తోకకొచ్చింది అని అంటుంది. అయినా అమ్మ, ముసలి అత్తమామలు అంటున్నావు, మీరు ముసలాళ్ళు కాదా? వదిన కూడా మిమ్మల్ని చూస్తూ అలాగే అనుకుంటుందేమో. నేను గమనిస్తూనే ఉన్నాను. వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తనే చేస్తుంది. నీవు వదిన కనీసం సహాయం కూడా చెయ్యవు. కానీ వదిన మీకు చెయ్యాలి. కోడలుగా ఆమె బాధ్యత అనుకుంటావు నువ్వు. నేను మాత్రం మా అత్తమామలకు చెయ్యకూడదు. ఇదెక్కడ సిద్ధాంతం అమ్మా? మా అత్తగారు ఎంత కష్టజీవో ఆ మధ్య మా వారు చెబుతుండగా విని ఆశ్చర్యపోయాను. నీకేమి, నువ్వు హాయిగా ఇంటి పట్టునే ఉంటే నాన్నగారు సంపాదించి తెచ్చేవారు. కష్టం అంటే ఏమిటో కూడా తెలియదు. అన్నీ నాన్నగారే చూసుకున్నారు. మా అత్తగారు ఆవిడ 20 ఏటనే జాబ్లో చేరారట. 40 సంవత్సరాలు ఉద్యోగం చేశారటమ్మా.
ఉదయం 4 గంటలకే లేచి అన్ని పనులు చేసుకొని 7:30కి ఫ్యాక్టరీకి వెళితే సాయంత్రం 5:30కి ఇంటికొచ్చేవారట. అప్పటి వరకు మామయ్య గారు ఆఫీస్ ఇన్ఫెక్షన్ టూర్ల మీద నెలకు 15 రోజులు టూర్లు వెళ్తూనే ఉంటే పిల్లల చదువులు బాధ్యత అంతా మా అత్తగారిదేనట. పైగా నెలకొకసారి స్కూల్ టీచర్లను కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుంటూ, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుసుకుంటూ దగ్గర కూర్చొని చూసేదట. నువ్వెప్పుడైనా మా గురించి అంత శ్రద్ధ తీసుకున్నావా? ఎప్పుడు మీ అక్క చెల్లెళ్ళు, అన్నయ్యల ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అంటూ మమ్మల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళినన్ని రోజులు ఉన్నావు. నాన్నగారే మాకు అన్నీ చెప్పేవారు. ఒకరోజు పని మనిషి రాకపోయినా వదిన పని మనిషి స్థానాన్ని తీసుకున్నా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు నీవు నాకు ఫోన్ చేసి చెప్పేసేదానివి. పని మనిషి రాలేదని చిన్న జలుబు వచ్చినా ముక్కుతూ మూలుగుతూ చెప్పాల్సిందే. చివరికి చిన్న చీమ కుట్టినా కూడా చెప్పేస్తావు. చీమ కుడితే ఎప్పుడు చెప్పానే మీకు? తల్లి అమాయకత్వపు తీరికి ఫక్కుమంటూ నవ్వేసింది. ఓసి పిచ్చి అమ్మ, నిజంగా చీమ అని కాదు, అటువంటి చిన్న చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేక చెప్పేస్తావని అంటున్నాను. కానీ మా అత్తగారు మామగారు కానీ ఏనాడు వారి సమస్యలను మాకు చెప్పలేదు. ఆ మధ్య వారం రోజులు విపరీతమైన కీళ్ళ నొప్పులతో మా అత్తయ్య గారు లేవలేకపోయారట. అప్పుడే పని మనిషి కూడా రాలేదట. పాపం పెద్దాయన మా మామయ్య గారే అన్నీ చేసి పెట్టారట. ఆయన కూడా బీపీ షుగర్ ఉంది కదా. ఏం మీ ఆడపడుచును పిలిపించుకోవచ్చు కదా అంటుంది మీనాక్షి. అమ్మ, శైలుకి కూడా అత్తగారు మామగారు ఉన్నారు కదా, ఉమ్మడి కుటుంబం. తను ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు చేయగలదమ్మా? తనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా. విజయవాడలో ఉంటున్న ఆడపడుచు భర్త డాక్టరు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఆ సమయంలో మా వారు ఎందుకో అనుకోకుండా అత్తయ్య గారికి ఫోన్ చేస్తే ఆవిడ గొంతు చాలా నీరసంగా అనిపించి ఏమిటమ్మా బాలేదా అని తరచి తరచి అడిగితే అప్పుడు చెప్పారు, మోకాళ్ళ నొప్పులతో కదలలేకపోతున్నానని. మేమిద్దరం ఎంత బాధపడ్డామో తెలుసా? అదంతా విన్నాక నాకే అనిపించింది వాళ్ళని అలా వదిలేసి ఇక్కడ మేము ఉండిపోవటం కరెక్ట్ కాదని. ఈ వయసులో వాళ్ళకి ఆసరాగా ఉండాలని. సమస్యలు రాకుండా ఉంటాయా మేఘు? అందరూ మీలాగే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారా? నీ గురించి ఎన్ని కలలు కన్నాను. అమెరికాలో నా కూతురు హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటుందని మురిసిపోయాను. అందరికీ గొప్పగా చెప్పుకున్నాను. అలాంటిది చక్కటి అదృశ్యాన్ని జార విడుచుకున్నారు కదే. నీ అత్తగారికి మామగారికి చాకరీ చేస్తూ పడుండు, నాకేమిటి అంటూ ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉంది. అమ్మా, నీ సంస్కారం అంతేనా? నీకు సాగుతోంది కాబట్టి అలా మాట్లాడుతున్నావు. వదిన నీకు చాకరీ చేయటం లేదా? నువ్వు తాగేసిన కాఫీ కప్పు కూడా వదిననే తీసుకెళ్ళాలి. వదినే నీకు సహకరించకపోతే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అన్నయ్య పై చదువుల కోసం అమెరికా వెళ్ళను, ఇక్కడే ఉంటానంటే నీవు మాట్లాడలేదు. అప్పుడు అన్నయ్యను పట్టుబట్టి ఎందుకు పంపలేదు? ఇక్కడే ఉండటం నీకు సబబనిపించింది. దూరదృష్టితో ఆలోచించావు. అది నీ స్వార్థం కాదా? కానీ నాకు పట్టుబట్టి అమెరికా పెళ్లి సంబంధం చేశావు. అయినా ఇప్పుడు మా భవిష్యత్తుకు వచ్చిన లోటేమిటి? మేము ఇన్నాళ్ళు సంపాదించుకుంది ఉంది. అవినాష్కి ఉద్యోగం ఉంది. మా మామగారు కట్టించిన ఇల్లు ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? ఎన్నైనా చెప్పు మేఘు. మీరు చేసిన పనిని హర్షించలేకపోతున్నాను. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట నాకు చెప్పి ఉండాల్సింది. నేను చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ముందుగా నీకు చెప్పకపోవడమే అమ్మా అంటుంది మేఘన. చెబితే ఎంత రాద్ధాంతం చేస్తావో నాకు తెలియదా? అమెరికాలో నా ఫ్రెండ్ రాధిక అంటుంటే అప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఏమిటే ఆ నిజం? నీవు నీ అర్థం కాని మాటలును. అమెరికా నుండి పరిగెత్తుకొచ్చేసి కూడా అమెరికాలో ఆ మధ్య నా స్నేహితురాలు రాధిక ఇండియాలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు విఫలమవటానికి, వాళ్ళ సంసారాలలో కలతలు రేగటానికి ముఖ్య కారణం చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులే అంటే అదేలా అంటూ వాదించాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూశాక 100% నా స్నేహితురాలని నిజమనిపిస్తోంది. అమ్మాయి అత్తమామలతో కలిసి ఉండకూడదు, వాళ్లకు దూరంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారట. మీ అత్తమామలతో కలిసి సఖ్యతగా ఉండాలి, వాళ్ళని గౌరవించటం నేర్చుకో అని బుద్ధి చెప్పే తల్లిదండ్రులు కరువవుతున్నారని అంటుంది. కూతురిని వేరే కాపురానికి ప్రోత్సహించేది కూడా వారే అంటుంది. అంటే నేను మరీ అంత దుష్టిరాలుగా కనిపిస్తున్నానటే అంటుంది మేఘన.
మరి లేకపోతే ఏమిటమ్మా, నీవు ఒక తల్లివి, నీ కోడలు నిన్ను చూసుకోవాలి, నీకు సేవలు చేయాలని కోరుకున్నప్పుడు నీ కూతురు కూడా ఆమె అత్తమామలను చూసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదమ్మా? మా ఆడపడుచు వచ్చి మా అత్తమామలను చూసుకోవచ్చు కదా అంటూ రూల్గా మాట్లాడవే కానీ తనకు ఒక కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోయావు? కాస్తంత సంస్కారంగా సున్నిత హృదయంతో ఆలోచించమ్మా అంటుంది మేఘన. మేఘన మాటల్లో ఎంతో సబబు ఉన్నట్లు తోస్తోంది. కూతురు ఎంతో హుందాగా అత్తవారింట ఒక కోడలుగా తన బాధ్యత ఏమిటో చెబుతుంటే ఇంత కుసంస్కారిగా తను ఆలోచించటం సమంజసం కాదనుకుంది. ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన తాను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవటం అమానుషం. కాసేపటికి కూతురిని దగ్గరికి పొదుపుకుంటూ, నిజమే మేఘు, నాది స్వార్థమనుకో, నీ మీద అమితమైన ప్రేమనుకో, మరేదేమైనా అనుకో, నీ మాటలు నన్ను ప్రభావితం చేశాయే. ఒక తల్లిగా అత్తగారిలా నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు అర్థమైంది. నీ నిర్ణయం నాకు ఆనందాన్నిస్తోంది. నీ భర్తతో పిల్లాపాపలతో అత్తవారింట్లో ఒక మంచి కోడలుగా నిండు నూరేళ్ళు జీవించు తల్లి అంటూ కూతురికి పసుపు కుంకుమలు సారెను ఇచ్చి అత్తవారింటికి సాగనంపింది మీనాక్షి ఎంతో సంతోషంతో. ఇదండి ఈరోజుటి కథ. కథ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.